హెచ్సీఏ టికెట్ల స్కామ్ లో సిఐడి సంచలన విషయాలు వెల్లడించింది. నిందితుల రిమాండ్ రిపోర్టులో అభియోగాలు మోపింది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నియామకాన్నే తప్పుపట్టింది సిఐడి. గౌలీపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్మోహన్ రావు, రాజేంద్ర యాదవ్, కవిత ఫోర్జరీ చేసినట్లు తేల్చింది. గౌలీపుర క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చడానికి ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించినట్లు తేల్చింది. ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించిన ఇద్దరు రిజిస్ట్రార్ల స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కృష్ణ యాదవ్ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ కూడా నిర్ధారించింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ నిర్వాహకుడి పేరుతో హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేశారు జగన్మోహన్ రావు. అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్తో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిపింది సిఐడి. టెండర్లలో సైతం అవకతవకలకు పాల్పడినట్లు చెప్పింది. ఇప్పటివరకు సుమారు 170 కోట్ల రూపాయల ఖర్చు చేయగా అందులో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు రిపోర్టులో ప్రస్తావించింది సిఐడి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హెచ్ఈఓ జరిగిన భారీ అవకతవకలతో పాటు ఎస్ఆర్హెచ్ను బెదిరింపు కేసులో అరెస్టు చేసిన 5 కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 4 మాత్రం చెర్లపల్లి జైల్లో ఉండగా కవిత అనే నిందితురాలు మాత్రం చెంచల్గూడ మహిళా జైల్లో ఉంది. సిఐడి దాదాపు వీళ్ళందరికీ 5 సంబంధించిన అభియోగాలు ఏవైతే మోపిందో వాటికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నిన్న సిఐడి రాత్రి దాదాపు 7 గంటల వరకు కూడా కోర్టులోనే ఉండడం జరిగింది. దాదాపు 7 గంటల తర్వాతనే కోర్టు వాళ్ళకి రిమాండ్ విధించడం జరిగింది. ఎందుకంటే నిందితుల తరపు న్యాయవాది వాళ్ళపై మోపిన అంటే నిందితులపై మోపిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 7 ఏళ్ల లోపు శిక్ష పడేవి కాబట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంది. అలాగే నోటీసులు కూడా పేర్కోకుండా అరెస్టు చేశారన్న దానికి సంబంధించి న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపించడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను బేస్ చేసుకుని అతను తన వాదనలు వినిపించడం జరిగింది. కానీ న్యాయమూర్తి మాత్రం వాటన్నిటిని కూడా ఏకీభవించకుండా నిందితులకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 14 రోజులు రిమాండ్ విధించడంతో జూలై 22 వరకు జైల్లో ఉండబోతున్నారు నిందితులంతా కూడా. అలాగే ఈ రోజు నిందితులు బెయిల్ కి సంబంధించిన పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అలాగే సిఐడి కూడా కస్టడీకి సంబంధించిన పిటిషన్ దాఖలు చేయబోతుంది. ఎందుకంటే ఈ కేసులో అసలు జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా నిలబడము అలాగే గెలవడం వరకు మొత్తం కూడా అక్రమంగా గెలిచాడు. ఒక కుట్రపూరితమైన వాటికి పాల్పడి అతను జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా గెలిచినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఒక క్రికెట్ క్లబ్ గౌలీపుర క్రికెట్ క్లబ్, ఇది కృష్ణ యాదవ్ కి సంబంధించిన క్రికెట్ క్లబ్, ఇది అధ్యక్షుడిగా అతను ఉన్నాడు. అతని సోదరుడు రాజేంద్ర యాదవ్, అతని భార్య కవిత ఇద్దరితో కలిసి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా పేరు మారుస్తున్నట్లుగా కృష్ణ యాదవ్ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ సంతకాలకు సంబంధించిన పూర్తి రుజువులను కూడా ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించడం జరిగింది. 2 సంతకాలను సరిచూసుకుని ఇందులో ఫోర్జరీ జరిగినట్లు కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించి ఎఫ్ఎస్ఎల్ ఒక రిపోర్టు కూడా సిఐడికి ఇవ్వడం జరిగింది. దీనిపైన ఒక కేసు, అలాగే రిజిస్ట్రార్లు ఈ గౌలీపుర క్రికెట్ క్లబ్ కు సంబంధించిన పేరు మార్చేందుకు ప్రయత్నం చేసిన పత్రాలను కూడా 2 రిజిస్ట్రార్లు సిఐడికి అప్పగించడం జరిగింది. దానికి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత అంటే జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత 2 ఏళ్లలో దాదాపు 170 కోట్ల రూపాయలకు పైగా కూడా ఖర్చు చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో భారీగా అవకతవకలకు పాల్పడ్డారనేది కూడా సిఐడి గుర్తించడం జరిగింది. అలాగే ఎస్ఆర్హెచ్ కు సంబంధించిన బెదిరింపులకు పాల్పడడం, కాంప్లిమెంటరీ పాస్లను 10% ఎక్కువగా ఇవ్వాలంటూ కూడా వాళ్ళని బెదిరించినట్లు కూడా సిఐడి గుర్తించడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ సిఐడి కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతుంది. ఇంకా ఈ కేసులో చాలా వరకు అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రుజువు చేయాల్సి ఉంది. అలాగే కొన్ని ఆధారాలను కూడా సేకరించాల్సి ఉంది. నిందితుల నుంచి వాగ్మూలాలు కూడా మరొకసారి రికార్డు చేయాల్సి ఉంది. కాబట్టి కస్టడీ పిటిషన్ కోరే అవకాశం ఒకవైపు కనబడుతుంది. అలాగే నిందితుల తరపు న్యాయవాది కూడా ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామనేది కూడా ఒకవైపు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ కుషాయిగూడ కోర్టులో ఈ 2 పిటిషన్లు అయితే దాఖలు చేయబోతున్నారు. ఇటు న్యాయవాది, ఇటు సిఐడికి సంబంధించిన అధికారులు. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ, ఎన్టీవీ.